చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఇలా రాయబడి ఉందండి. ముష్కరము, భ్రష్టత్వము, అన్యాయము కలిగిన పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, అది దేవుని యొద్దకు రాదు. ఇక్కడ దేవుడు ఒక పట్టణం గురించి మాట్లాడుతూ, ఇదిగో ఆ పట్టణానికి శ్రమ అని మాట్లాడుతూ, ఆ పట్టణము దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, అలాగునే అది దేవుని యొద్దకు రాదు అంటున్నారు దేవుడు. ఇక పట్టణాలు అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో అనేక పట్టణాలు మనకు కనిపిస్తాయి. నిజానికి యెరికో పట్టణమని, యెరూషలేము పట్టణమని, అలాగునే ఇంకా అనేక పట్టణాలు. యోనా కాలములో అయితే నీనేవే పట్టణమని, ఇలాగున అనేక పట్టణాలు మనకు కనిపిస్తాయండి. మనకు కూడా కనిపిస్తాయి. ఈ లోకల్గా చూస్తే కొన్ని పట్టణాలు, కాకినాడ పట్టణం అని, రాజమండ్రి పట్టణం అని, ఇలాగున కొన్ని పట్టణాలు మన ప్రాంతంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే నేను అంటాను కదా, దేవుడు ఒక పట్టణాన్ని చూపిస్తూ ఆ పట్టణంతో మాట్లాడుతున్నట్లుగా ఒక వ్యక్తితో లేదా కొందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటల్లో ఆ పట్టణము దేవుని మాట ఆలకించదు. అంటే దేవుని మాట ఆలకించే వారిగా మనం ఉండాలి. బైబిల్లో మరి ప్రవక్త అయిన యోనా మనకు కనిపిస్తాడు. దేవుడు అంటారు, యోనా నీవేం చేస్తావంటే నీనేవే పట్టణం వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలిగిందని నీవు ఈ మాట బోధించి అక్కడికి వెళ్ళి 40 రోజుల్లో ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తాను అని నువ్వు చెప్పు అని దేవుడు యోనాకు చెప్తారు. అలా చెప్పినప్పుడండి యోనా నిజానికి ఎక్కడికి వెళ్ళాలి? నీనేవే పట్టణం వెళ్ళి దేవుడు ఎలాగైతే బోధించమన్నారో అలాగనే బోధించి రావాలని. కాకపోతే దేవుని మాట వినకుండా వాడెక్కి తర్షీసు పట్టణానికి పారిపోతూ ఉన్నాడు. దేవుడు ఏం చేసేటప్పుడు ఒక పెద్ద గాలి తుఫాను రప్పించి ఆ వాడంతా కూడా అలల చేత మునిగిపోయే అటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఏంటిది ఇలాగా మనం చనిపోతూ ఉన్నాం అని ఓడలో ఉన్నవారంతా కూడా ఏంటి పరిస్థితి అని ఆలోచన చేసి చీటీలు వేసారని. ఆ చీటీలు వేస్తే యోనా పేరట వచ్చింది. యోనా ఏంటిది, మేమంతా చనిపోతూ ఉన్నాం, నీ పేరట వచ్చింది అని అంటే, నిజమే, నేను యెహోవా దేవుని నమ్ముకున్నాను, ఆయన మాట వినకుండా నేను పారిపోతూ ఉన్నాను, ఆయనే ఇలా చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఈ సమస్య మరి పోవాలి అని అంటే నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి అని అన్నాడు. అలాగనగానే వారంతా యోనా అన్నట్లుగానే ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే ఒక చేప మింగిందండి. ఆ చేప మింగి తన గర్భంలో పెట్టుకున్నప్పుడు 3 రోజుల పాటు యోనా ఆ చేప కడుపులోనే ఉండి మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, యోనా ప్రార్థన దేవుడు ఆలకించి మరి ఆ చేపకు మరలా ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి ఒడ్డున కక్కు పలానా ప్రాంతంలో అని చెప్పినప్పుడు ఆ చేప దేవుడు మాటకు లోబడి యోనాను తీసుకుని వెళ్ళి ఒడ్డున కక్కింది. అప్పుడు యోనా లేచి దేవుడు ఏదైతే బోధించమన్నాడో, ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, ఏ పట్టణానికైతే వెళ్ళమన్నాడో ఆ నీనేవే పట్టణం వెళ్ళండి, అక్కడ చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. నిజమే, నేను అంటాను కదా, యోనా మొదట్లో దేవుని మాట విన్నాడా? వినలేదు. దేవుని మాటను యోనా వింటే నిజంగా దేవుడు ఎంతగా దీవించేవారు. నిజమే కదా, మనము దేవుని మాట వినేవారిగా ఉంటే ఎంత దీవెన మనందరికీ కలుగుద్దండి. మనము దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం కలుగుద్దండి.
ఇలాగని మనం ఆలోచన చేస్తే చాలామంది భక్తులు ఏమంటే అనేక మంది విన్నవారు ఉన్నారు, అలాగనే ఆయన మాట వినని వారు కూడా ఉన్నారు. ఇంకా ఒక మంచి మాట చెప్పాలి అంటే అబ్రహాము దగ్గర ఏమంటే పనివాడు ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజరు. అయితే ఒక రోజున అబ్రహాం పిలిచి, ఇదిగో నాకు ఒక్కడే కొడుకున్నాడు కదా ఇస్సాకు, తనకు భార్యను తీసుకురా, పలానా చోటకెళ్ళి నా బంధువులు ఉన్నారు ఆ ప్రాంతంలో, అక్కడికెళ్ళి మరి భార్యను తీసుకురా అని చెప్తాడు. అలా తీసుకురమ్మని చెబితే ఆ ఎలియాజరు, అయ్యా దయచేసి మరి మీరు వస్తారా అని అంటే, నేను రాను, ఎందుకంటే నీ బంధువులను వదిలే, నీ ప్రాంతాన్ని వదిలే, నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు నాకు మొదట్లోనే తెలియజేశారు. కాబట్టి నేను వదిలేసిన బంధువుల దగ్గరికి కానీ, నేను వదిలేసిన మరి నా ప్రాంతం దగ్గరికి కానీ నేను మరలా రాను, నేను రాకూడదు, అలాగా నువ్వే వెళ్ళు అని పనివాడిని వెళ్ళమని చెప్తాడు అబ్రహాము. అయితే ఈ అబ్రహాం ఇలా చెప్పిన తర్వాత, అయ్యా మీ అబ్బాయిని పంపిస్తారా ఇస్సాకుని, ఆడు కూడా రాడు, నువ్వే వెళ్ళు, దేవుని యొక్క ఆత్మ లేదా దేవుని యొక్క దూత నీకు ముందుగా మరి ఆ దూత వచ్చి మార్గాన్ని సరళం చేసి అంతా మంచిగా చేస్తుంది, నువ్వు వెళ్ళు ప్రయాణమయ్యి అని చెప్పినప్పుడు ఈ పనివాడు బయలుదేరి ఏవండి అబ్రహాము బంధువులు ఉన్న చోటకి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళేసరికి ఊరు బయట ఒక బావి ఉంది, అక్కడ ఒంటెలన్నీ కూడా అలా పెట్టి ఏమండి ఆయన ఆగి మరి, అరే ప్రభువా, దేవా, యేసయ్యా, ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా, నాకు సహాయం చేయండి, ఎలాగా ఏంటి ఈ బంధువుల్లో మరి ఏం చేయాలి, ఎలా తీసుకెళ్ళాలో నాకేం అర్థం కావట్లేదు, అయితే మీరే నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేసి, ఇదిగో ఈ బావి దగ్గరికి ఎవరైతే మరి వస్తారో ఆ అమ్మాయిని నేను అడుగుతాను, నాకు నీళ్లు కావాలి అండి, నీళ్లుగా నాకు పోసింది అని అంటే, నాకు అలాగనే ఒంటెలకు పోసింది అని అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయే మరి మీ దాసుడైన అబ్రహాముకి మరి కోడలు అని చెప్తాడు. అని అన్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించండి దేవుడు, ఒక రైట్ అని సరిగ్గా ప్రార్థన అయిపోయింది. అయిపోగానే ఏమన్నా ఒక అమ్మాయి వచ్చిందని యథావిధిగా ఈ పనివాడు అంటాడు కదా, అయ్యా అమ్మ దయచేసి నాకు నీళ్లు కావాలి అని అంటాడు. ఆ మాట చెప్పగానే ఏవండి అయ్యా తీసుకొస్తానని గబగబా మరి నూతులోనికి దిగి, ఏవండి మెట్టులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో, అప్పుడు నూతులోనికి దిగి గబగబా వెళ్ళి ఏవండి మరి నీళ్లు చేదుకుని తీసుకొస్తుందండి. అలా పోయిగానే నా ఒంటులకు కూడా కావాలి అని అంటాడు. అలాగేనయ్యా అని గబగబా వెళ్ళి ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తుంది. అమ్మ నీ పేరేంటి? రెబెక్కా. మీ నాన్నగారి పేరేంటి? పలానా. మీ అమ్మగారి పేరేంటి? పలానా. అమ్మ మీ ఇంటికి వస్తాను, మరి ఒంటెలకు మేత దొరుకుద్దా? దొరుకుద్దండి రండి అని తీసుకెళ్ళింది. ఇంట్లోకి తీసుకెళ్ళి ఏమండి ఆ ఒంట్లో బయట కట్టేస్తే మేతేసి, డాడీ ఇదిగో ఎవరో వచ్చారు మాట్లాడండి అంటే, అయ్యా మీరు ఎవరు? నేను పలానా, ఒక దేశంలో కానాను దేశంలో ఒక ఉన్నతమైన దీవించబడిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు అబ్రహాము, ఆయన పనివాడిని మా ప్రాంతంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఏమండి దేవుడు ఎంతగానో దీవించాడు. అటువంటి అబ్రహాము యొక్క పనివాడిని నేను, ఆయనకి అబ్బాయి ఉన్నాడు, మరి కోడళ్ళ తీసుకురమ్మని నన్ను పంపించాడు. నేను ఎలా దేవునికి ప్రార్థన చేస్తే మీ అమ్మాయి ఎలా వచ్చింది, మీరు పంపిస్తారా, నేను తీసుకుని వెళ్తాను అని అంటే, అలాగే దేవుని చిత్తం అంటున్నారు కాబట్టి మీరు తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ రెబెక్కాని తీసుకుని ఏమంటే ఆ పనివాడు మరి ఎక్కడికి అంటే అబ్రహాము దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. నేను అంటాను కదా, అబ్రహాము ఒక మాట చెప్పినప్పుడు వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు. అంటే అబ్రహాము పనివాడైన ఎలియాజరు ఏమండి మాట విన్నాడు. యోనా మాట విన్నాడా? వినలేదు. అంటే ఇలాగన మనం ఆలోచన చేస్తే ఏమండి అనేక మంది భక్తులు ఏమండి మాట విన్నవారు ఉన్నారు, అనేక మంది భక్తులు మాట విననివారు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, దేవుని మాట ఈ పట్టణము ఆలకించదు,
మీరేం చేయాలి అని అంటే, నా మాట మీరు ఆలకించేవారిగా ఉండాలి. మీరు ఆలకిస్తే మీకు దీవెన, మీరు ఆలకిస్తే మీకు ఆశీర్వాదము, మీరు దేవుని మాట ఆలకిస్తే మీకు మేలు. మీరు ఎలా ఉన్నారు? ఆలకించేవారుగా ఉన్నారా? ఉండాలి. మీరు దీవించబడాలన్నా, మీ పిల్లలు దీవించబడాలన్నా, మీ కుటుంబం అంతా దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్నా మీరు ఎలా ఉండాలి అంటే ఆయన మాట ఆలకించేవారిగా ఉండాలి. అలాగనే మీరు ఉండగలిగితే దేవుడు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదములు మీకు ఇస్తారండి. మీ నీడలో అనేక మంది బ్రతికేటట్లుగా దేవుడు చేయగలడు. అలా చేస్తాడు ఆయన. ఆయన మాట వినాలి. ఆయన మాట వినేవారిగా మనమంతా ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. చూడండి, దేవుని మాట ఆలకిస్తే వారికి క్షేమము కలుగుద్దండి. దేవుని మాట ఆలకించేవారిగా ఉంటే వారు ఎంతగానో దీవించబడతారు. అలాగానే ఆలకిస్తే ఎంత దీవెనండి. ఒక ప్రాంతంలో భార్యాభర్తలు ఉన్నారు. అయితే ఆ భార్య యథావిధిగా, ఏవండి మరి సాయంత్రం అయిపోయింది కదా, రొట్టెలు వేయమంటారా అని అంది. రొట్టెలు అంటే చపాతీలు. ఆ వేసే యథావిధిగా 5 రొట్టెలు వేసే అని చెప్పాడు ఆయన. 5 రొట్టెలు వేసింది ఆయన. అయితే భార్య అంది, ఏవండి రోజు మీరు 3 రొట్టెలు తింటారు కదా, నేనేమో 2 రొట్టెలు తింటాను కదా, ఈరోజు నేను 3 రొట్టెలు తింటాను, మీరు 2 రొట్టెలు తినండి అని చెప్పింది. అదేంట్రా, నేను మగోడిని 3 తింటాను, నేను నువ్వు ఆడదానివి కదా 2 తిను అని అన్నాడు. అదేంటి, నేను పని చేస్తూ ఉన్నాను, నేను పని చేయడానికి నాకు బలం కావాలంటే ఎక్కువ రొట్టెలు తినాలి, కాబట్టి నేను 3 తింటాను, నువ్వు 2 తిను అని చెప్పింది. అలాగా కుదరదు అని ఈయన అన్నాడు. నాకు కుదరదు అని ఈమంది. ఇలాగిద్దరిగా గొడవ అయిందండి. ఇలా గొడవ అయితే ఈ గొడవలో అంటాడు కదా భర్త, ఒరే నీకు నాకు గొడవ దేనికి కానీ ఒక పందెం కట్టుకుందాం. ఆ పందెంలో ఎవరు గెలిస్తే వారికి 3 రొట్టెలు, ఎవరు ఓడిపోతే వారికి 2 రొట్టెలు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఓకే అలాగేనండి, అయితే పందెం ఏంటెంతగా అని చెప్పింది. ఏమీ లేదు, నీ మంచం మీద నువ్వు పడుకో, నా మంచం మీద నేను పడుకుంటాను. అయితే పడుకున్న మనము కదలకుండా ఉండాలి. ఎవరైతే కదిలిపోతారో, కదిలిన వారు ఓడిపోయినట్లు, కదలకుండా ఉన్నవారు గెలిచినట్లు. మరిక గెలిచిన వ్యక్తులకు మరి 3 రొట్టెలు, ఓడిపోతే 2 రొట్టెలు అని చెప్పాడు. అలాగే పందెం నాకు నచ్చింది, ఓకే అయితే రెడీ అని తన మంచం మీద తన పడుకున్నాడు, భార్య మంచం మీద భార్య పడుకుంది. ఈ 2 మంచాలకి మధ్యలో 5 రొట్టెలు పెట్టుకున్నారండి. అయితే ఇక కదలట్లేదు, మెదలట్లేదు. దేనికని? రొట్టె కోసం. అలాగే 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 ఉన్నారండి. అయితే ఇక భర్త కదలక, భార్య కదలక అలాగే ఉంటే రాత్రి 12 అయిపోయింది కానీ ఏమాత్రం కదలకుండా ఉన్నారు. తెల్లవారిపోతూ ఉంది కానీ ఏమాత్రం కదలకుండా ఉన్నారండి. ఇలా కదలకుండా 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 ఉంటే ఇక ఉదయం 9, 10 అయిపోయిందండి. 10 అయిపోయింది కానీ అలా కదలట్లేదు. దేనికోసం అట? రొట్టె కోసం. అయితే పక్కింటి వారికి డౌట్ వచ్చి, రోజు ఈ టయానికి లేచి పనులన్నీ చేసుకుంటుంది కదా, ఇంకా లెగలేదేంటి, ఏమైనా జ్వరంగానే ఏమైనా వచ్చిందా, నీరసంగా ఉందా అని వచ్చి ఏమంటే తలుపు కొట్టింది ఒక ఆమె. లేగట్లేదు. కిటికీ దగ్గరికి వచ్చింది. చూస్తే ఇద్దరు మంచాల మీద పడుకునే ఉన్నారు కానీ కదలకుండా అలాగే ఉన్నారు. అయితే అలా ఆయన గారిని తీసుకొచ్చి, ఏమండి ఎలాగుందో పరిస్థితి, ఇద్దరు లెగలేదు, ఏంటి పరిస్థితి ఏంటి, అసలు బ్రతుకున్నారా లేకపోతే చచ్చిపోయారా అని డౌట్ పడతా ఉన్నారు. సర్లే వీధిలో వారిని తీసుకొద్దాం పద అనేసి వీధిలో వారికి చెబితే అందరూ వచ్చేసారు.
ఎన్ని కేకలేసినా, ఎన్ని రకాలుగా తలుపులు కొట్టినా లెగట్లేదు, ఉలకట్లేదు, పలకట్లేదు. ఎందుకని? కదిలితే రొట్టుపోద్దని. ఆ టైంలో ఇక ఆ వీధిలో వారు, అరే వీళ్ళు చనిపోయినట్లున్నారు, వీళ్ళు చూద్దాం అసలు ఏమైందో చూద్దాం అనేసి తలుపులు బద్దలు కొట్టేయండి అనేసి తలుపులు బద్దలు కొట్టేశారండి. 30 ఏళ్ళకి పైబడి ఏవండి మరి చేయించుకున్న తలుపులు బద్దలు కొట్టేస్తున్నప్పటికీ ఇద్దరూ కదలట్లేదండి. కదలకుండా మెదలకుండా అలాగే ఉన్నారు. దేనికోసమట? రొట్టు కోసం. గెలవాలి అనే తపన, పట్టుదల. నేనే గెలవాలి, ఆయనకి నేనే గెలవాలి. ఈమె తలుపులు బద్దలు కొట్టేశారు, వెళ్ళారు. చెయ్యిలా లెగదీసి భర్త చెయ్య ఇలా వదిలేస్తే టక్మన్ కింద పడిపోయిందండి. ఈయన చనిపోయాడు ఈయన అని ఈమె చెయ్యి కూడా లెగదీసి ఇలాగా కింద పడేస్తే ఆ చెయ్యి కూడా పడిపోయింది. కదలకూడదు, మెదలకూడదు కదా. ఈమె కూడా చనిపోయింది. అరే ఇద్దరు ఒకరోజు చచ్చిపోయారట్టి అని మధ్యలో చూస్తే రొట్టెలు ఉన్నాయి. రాత్రికి రొట్టెలు చేసుకున్నారు కానీ తినలేదు, వీళ్ళు తినకుండానే చనిపోయారు పాపం. సర్లే ఏం చేస్తాం, వెనక ముందు ఎవరో లేరు కదా, ఓ పని చేద్దాం, మనమే పాడి కట్టేసి తీసుకెళ్ళిపోదాం అనేసి ఇద్దరికి పాడి కట్టేశారండి. ఆ పాడి మీద ఇద్దరిని పడుకోబెట్టారు. సమాధి దగ్గరికి తీసుకెళ్ళిపోయారండి. అయినప్పటికీ కదలట్లేదు. సమాధుల్లో ఏమండి పుల్లలు పేర్చి ఆ పుల్లల మీద ఇద్దరిని పడుకోబెట్టారండి. ఇద్దరూ కదలట్లేదు. అయితే మరి ఎవరికి ముందు అంటిద్దాం మరి అని వాళ్ళంతా మాట్లాడుకుంటే, మగోడికి అంటించండి, ఎంతైనా మగోడు కదా అని మగోడికి అలా అంటించగానే పుల్లలకి ఏమండి మంట ఒక్కసారిగా అలాగా ఏమండి రేగిపోగానే నడానికి తగలగానే అయ్యే బాబాయ్ చచ్చిపోయిండ్రా బాబు అని ఏమండి గమ్మున లేచిపోయాడు. లెగ్గానే ఇక చూడండి అందరూ భయంతో ఇటు దెయ్యమైపోయినట్లున్నాడు రోయ్, ఇటు దెయ్యమైపోయాడు రోయ్, పదండి రోయ్ అని అంటూ ఉంటే భార్య ఆమె కూడా లేచిపోయి పొలాల మీద నుండి, ఏమండి నాకు 3 మీకు 2, నాకు 3 మీకు 2 అంటూ ఉంటే, ఒరే ఆమె కూడా దెయ్యమైపోయిందిరా, ఇదిగో పనిచేసుకుంటున్నారు, ఆమెకు 3 అంట, అలాగనే వీడికేమో 2 అంట, వీళ్ళిద్దరు దెయ్యాలు అయిపోయి మళ్ళీ తినేస్తారేమోరని ఏక పరిగేనండి. నేను అంటాను కదా, వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏవండి దేవుని మాట ఆలకించేవారిగా మనం ఉండాలి. భర్త ఒక మాట చెబితే భార్య ఆలకించాలి, భార్య ఒక మాట చెబితే భర్త ఆలకించాలి. ఆలకించే గుణము ఇద్దరికీ లేదండి, భార్యకి లేదు, భర్తకే లేదు. మీరు ఎలాగున్నారట? మీరు భార్య స్థానంలో ఉన్నారా? మీ భర్త ఏదైనా ఒక మాట చెబితే మీరు ఆలకించాలి, భర్తకు లోబడాలి. లోబడే ఆ తత్వము మీలో ఉండాలండి. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని మాటకు ఈ పట్టణము ఏవండి మరి ఆలకించదు. ఇక రెండవది మనం చూస్తే ఏవండి మరి శిక్షకు లోబడదండి. ఈ పట్టణము శిక్షకు లోబడదండి. దేవుడు శిక్షించాడు అని అంటే ఆ శిక్షకు లోబడాలి మనం. దేవుడు శిక్షిస్తే ఏవండి ఖచ్చితంగా దేవుడు మనకి మేలు కొరకే శిక్షిస్తాడు. ఆయన దేవుడు శిక్షించాడు అని అంటే మన మేలు కొరకే, మనకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు మన దేవుడు. మన మంచిగా చేస్తాడు కానీ మన చెడ్డకు మళ్ళీ పాడు చేయాలన్న ఉద్దేశం కలిగి దేవుడు ఎప్పుడూ లేడు, ఉండడు. ఆయన ఒక శ్రమ వచ్చినా, ఒక శోధన వచ్చినా, ఏమన్నా ఒక నింద వచ్చినా అవన్నీ మన మేలు కొరకే. ఈ మాటలన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఏమండి పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 12వ అధ్యాయము 8, 10, 11 వచనాల్లో ఇవన్నీ మనకు కనిపిస్తాయండి. 8వ వచనంలో ఉంది కదా, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. చూడండి, దేవుడు శిక్షించేది ఎవరిని అంటే దేవుని యొక్క కుమారులను, అంటే బిడ్డలను. దేవునికి ఎవరైతే కుమారుడో, దేవునికి ఎవరైతే కుమార్తె ఏమండి వారినే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట? శిక్షిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుడు శిక్షించాడు అంటే ఆ శిక్షకు లోబడే వ్యక్తులుగా మనం ఉండాలి. నా తండ్రి, నా దేవుడు ఆయన, నా మేలు కొరకే శిక్షిస్తూ ఉన్నాడు ఆయన, నాకు మంచి చేయాలని ఉద్దేశం కలిగే శిక్షిస్తూ ఉన్నాడు ఆయన,
నన్ను దీవించాలని, వర్ధిల్లింప చేయాలని, హెచ్చింప చేయాలని, నన్ను ఆశీర్వదించాలని, అందరిలో తలగా చేయాలని నన్ను శిక్షిస్తూ ఉన్నాడు ఆయన అనేది మనందరికీ కలగాలని అనే ఆలోచన మనందరికీ కలగాలి. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడూ పాడు చేయడు. ఆయన తిట్టినా, కొట్టినా, ఎవరిని నిందల పాలు చేసినా, శోధించినా, ఆయన ఏం చేసినా కానీ ఒకటే, ఆయన మేలు కొరకే చేస్తాడు కానీ కీడు కొరకు చేయడు. బాగు చేయాలన్న ఉద్దేశం కలిగే చేస్తాడు కానీ పాడు చేయాలన్న ఉద్దేశం కలిగి చేయడు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తారు. ఆయన శ్రమల గుండా, నిందల గుండా, అలాగనే శోధనల గుండా దేవుడే నడిపిస్తాడు ఆయన. కారణం ఒకటే, నిన్ను పవిత్రంగా చేయాలని. కారణం ఒకటే, నిన్ను నీతిగా చేయాలని. కారణం ఒకటే, నిన్ను సమాధానంగా చెయ్యాలని. ఇదే కారణం. నేను పవిత్రంగా చేయటం కొరకే శోధిస్తూ ఉన్నాడు ఆయన. నేను నీతిగా చేయటం కొరకే నిన్ను బాధిస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను బాగు చేయటం కొరకే శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు కానీ పాడు చేయడానికి కానే కాదు. నీ భ్రమ నీకు అలాగ అనిపిస్తుంది, నీ ఆలోచన నీకు అలాగ అనిపిస్తుంది. నన్ను కొట్టేశాడు ఆయన, నన్ను పాడు చేసాడు ఆయన, ఇంకేముందని, ఇంకేం చేస్తాడు ఆయన, నేను బాగా చేశాను కదా పరిచర్య, దానికి బాగా చేశాను, నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన ఆలయంలో ఎంతో పరిచర్య చేశాను కదా, ఆయనకి ఎన్నో దశంభాగాలు ఇచ్చాను కదా, అందుకని ఇలా చేశాడు, నాకు బాగా చేశాడు ఆయన అని ఇలాగున కొంతమంది బలహీనంగా మాట్లాడే విశ్వాసులు ఉంటారండి. శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించేవారిగా, దేవుని మీదే మాటలు అనేవారిగా, ఆయన నాకు ఏం చేశాడు అని బలహీనంగా మాట్లాడేవారిగా చాలామంది ఉంటారండి. ఎందుకో తెలుసా? విశ్వాసము లేక, ఆ శ్రమల్లో విశ్వాసములో నిలబడక, ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని పైన నీకు విశ్వాసం ఉంటే నా దేవుడు నాకు మంచే చేస్తాడు, నా దేవుడు నాకు మంచే చేస్తాడు, నా దేవుడు నాకు మేలే చేస్తాడు, ఇలాగున అనుకుని ఏం చేస్తారంటే దేవుని వైపే ఉంటారు కానీ దేవుణ్ణి ఏమాత్రము మాట అనరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని శిక్షకు లోబడాలి. ఇకపోతే ఈ పట్టణం అండి దేవుని యందు విశ్వాసం ఉంచదు. దేవుని యందు విశ్వాసము ఉంచేటట్లుగా మనం ఉండాలి. బాధలు వచ్చినప్పుడు అండి, శోధన వచ్చినప్పుడు అండి, శ్రమ వచ్చినప్పుడు అండి యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. ఈ పట్టణం ఉంచదట. ఒకటి, ఈ పట్టణము దేవుని మాట ఆలకించదు. రెండు, ఈ పట్టణము దేవుని శిక్షకు లోబడదు. మూడు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు. విశ్వాసం ఉంచాలి. చూడండి, పౌలు గారు రాసిన పత్రిక ఫిలిప్పీ 1వ అధ్యాయము 30వ వచనములో ఇలాగుంది: క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు అని అన్నాడు. నిజమే కదండి. క్రీస్తు నందు ఏముంచాలట? విశ్వాసం ఉంచాలండి. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారండి దీవించబడతారు, వారు హెచ్చింపబడతారు. మేము విశ్వాసం ఉంచేమండి, మేము నమ్మకం ఉంచేమండి అని అంటారు. ఇప్పుడు కాదు, వాక్యం విన్నప్పుడు ఎవరైనా ఉంచుతారు. ఇప్పుడు కాదు, ఎప్పుడట? నీకు శ్రమ కలిగినప్పుడు విశ్వాసం ఉంచాలి. ఒక ప్రాంతంలో ఒక యవన బిడ్డ ఉన్నారు. దాదాపుగా 22 సంవత్సరాల వయస్సు. తన గ్రామం నుండి ఉదయాన్నే బయలుదేరి మరో గ్రామం వెళ్ళి అక్కడ ఆమె ఉద్యోగం చేసి సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ రోజు వెళ్ళలేకపోయిందని, 6 అయిపోయింది, వెళ్ళలేదు. అరే, ఈ టైంలో బయలుదేరి వెళ్ళాలంటే చీకటి పడతా ఉంది కదా, ఈ టైంలో మా దారంతా కూడా భయంకరంగా ఉంటుంది కదా, చెట్లన్నీ మూసేసి ఎలాగా ఏంటి అని పాపం మనసులో ఆలోచన చేసి, సర్లే దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచి అలా బయలుదేరి వస్తూ ఉంది. అనుకున్నట్లుగానే 2 దుండగులు ఆ దారిలో మధ్యలో కాసి ఈ వైపు అలాగే చూస్తూ ఉన్నారండి. ఈమెకి కాస్త భయం కలిగింది. ప్రభువా, సహాయం చేయండి ప్రభువా, నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళండి ప్రభువా, వీరిని చూస్తూ ఉంటే చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నారు. దుండగులు
దయచేసి మీ వాక్యములో ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతల కావులాగా ఉండి రక్షించును అనే వాక్యం ఉంది కదా. నన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళండి, మీ కాపుదల రక్షణ నాకు పెట్టండి అని ప్రార్థన చేసుకుని ధైర్యం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉన్నారు. కానీ దుండగులు ఇద్దరు ఏమాత్రం ఏమీ చేయలేదండి. ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రికి పడుకుంది. తెల్లవారింది. 9 గంటలకు టీవీ పెడితే ఆ వార్తల్లో ఏమొస్తూ ఉంది అంటే, ఇద్దరు దుండగులు ఒక అమ్మాయిని పట్టుకుని పాడు చేసి చంపేశారు, పలానా గ్రామం పలానా దారి అని అంటే, ఆ దుండగులు ఎవరు అంటే ఈ అమ్మాయి ఎవరినైతే చూసిందో ఆ దుండగులే, ఏల గ్రామమే. ఆ అమ్మాయి కూడా ఈ గ్రామంలో జీవించే అమ్మాయే. ఏ దారి అంటే ఈ అమ్మాయి రాత్రి వచ్చిందే అదే దారి. డాడీ రాత్రి చెప్పాను కదా, మీకు నేను చెప్పాను కదా రాత్రి ఇద్దరు దుండగులని, ఈ ఇద్దరే అదే దారి గుండా నేను వస్తూ ఉంటే నా ఇంకా అలాగే చూశారు. చాలా భయం కలిగింది. అయితే దేవుని యందు విశ్వాసం కలిగి దేవునికి ప్రార్థన చేశాను, దేవుడే నాకు సహాయం చేశాడు అని చెప్తూ ఉంటే నిజంగా తండ్రి ఎంతగానో సంతోషించి అమ్మాయి ఫోటో తీసుకుని స్టేషన్లో ఉన్న ఆ దుండగుల దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇద్దరిని అడిగాడు, ఈ అమ్మాయి తెలుసా మీకు అని ఫోటో అలా చూపించగానే, ఈ అమ్మాయా మాకు తెలుసు, రాత్రి ఈ అమ్మాయినే పట్టుకుని పాడు చేసి చంపేయాలనుకున్నాం మేము. కాకపోతే ఈ అమ్మాయి అలా వస్తూ ఉంటే ఈ అమ్మాయి వెనకమాల ఎత్తరగా ఇద్దరున్నారు, ఎవరో మరి ఆ ఇద్దరిని చూసి భయపడి మేము వదిలేసాం. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో మరి ఈ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని పట్టుకుని పాడు చేసి చంపేశాము అని అన్నారట. అంటే ఈ అమ్మాయి వెనకమాల వచ్చిన అమ్మాయిని పట్టుకుని పాడు చేసి చంపేశారు. మరి ఈ అమ్మాయిని చంపలేదే, మరి ఈ అమ్మాయిని పట్టుకోలేదే, మరి ఈ అమ్మాయిని పాడు చేయలేదే. వెనకమాల ఇద్దరు ఎత్తరగా ఉండి నడుచుకుంటూ వచ్చారట. ఎవరట? దేవుని యొక్క దూతలు. ప్రార్థన చేయగానే, దేవుని యందు విశ్వాసం ఉంచగానే దేవుడు దేవదూతల్ని కావులాగా పెట్టాడు. అందుకే ఇంటికి క్షేమంగా వచ్చిందండి. ఈ యవనస్తురాల్లో దేవుని యందు విశ్వాసము ఉంది. మరి మనం మాట్లాడుకుంటున్న ఈ పట్టణంలో దేవుని యందు విశ్వాసం ఉందా? ఈ పట్టణము యెహోవా యందు విశ్వాసం ఉంచిందంటారా? లేదు. ఈ పట్టణం అంటే యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు. నేను చెప్పిన మాటలు 3 మాటలు. 1, ఈ పట్టణము దేవుని యందు దేవుని మాట ఆలకించదు. 2, దేవుని యొక్క శిక్షకు లోబడదు. 3, యెహోవా యందు విశ్వాసం ఉంచదు. ఇప్పుడు మనమేం చేయాలట? దేవుని మాట ఆలకించాలి. దేవుని శిక్షకు లోబడాలి. 3వది యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. ఈ 3 చేయగలిగితే మన భక్తి సరైన భక్తి. ఇటువంటి భక్తి మనం చేస్తే, ఈ 3 చేయగలిగితే దేవుడు మెండైన ఆశీర్వాదములు మీకు అలాగనే మనందరికీ దేవుడికి అలాగే చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజమే, ఇదిగో ప్రభువా, దేవుని మాటకు ఆలకించది పట్టణము, దేవుని మాటకు మరి దేవుని యొక్క శిక్షకు లోబడదు, దేవుని యందు విశ్వాసం ఉంచదు అని మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. మేమంతా మీ మాట ఆలకించాలి, మీ శిక్షకు లోబడాలి, మీ యందు విశ్వాసం ఉంచాలి అయ్యా. అలాగన ఉండడానికి అటువంటి ఆత్మీయ జీవితాన్ని, అటువంటి ఆత్మను, అటువంటి అభిషేకాన్ని మా అందరి మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరిని దీవించండి, వారందరిని బలపరచండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.